హలో, హాయ్ అండి, నమస్తే. ప్రీవియస్ క్లాస్లో మనం శాతవాహనుల గురించి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు అనే టాపిక్ గురించి చూసాం. ఇవాల్టి వీడియోలో శాతవాహనుల యొక్క జన్మస్థానం అలాగే వారి రాజధానులు ఏంటనేటివి చూస్తామండి. శాతవాహనుల జన్మస్థానం గురించి చూస్తే చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం అనేది లేదు. కొంతమంది చరిత్రకారులు ఒక విధంగాను, ఇంకొంతమంది చరిత్రకారులు ఇంకో విధంగాను చెప్తూ వచ్చారు. సో వారిలో ముఖ్యంగా మనకు ఏ చరిత్రకారులు వారు ఏ ప్రాంతాలకు చెందిన వారిని తెలియజేశారో తెలుసుకుందాం. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా ఎవరో చరిత్రకారుల యొక్క పేర్లు ఇచ్చేసి ప్లేసెస్ ఇస్తారు. ఏ చరిత్రకారుడు ఏ ప్లేస్కి సంబంధించిన వారిని చెప్పాల్సిన పరిస్థితిలో మనం ఉండాలి. ఓకేనా? సో మొదటిగా చూస్తే సుక్తంకర్ అనే చరిత్రకారుడు శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వారిగా పేర్కొన్నాడు. ఆయన తెలిపిన కారణం ఏంటంటే కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో ఆంధ్ర శాతవాహనుల పరిపాలనా కాలం పూర్తి అయినట్టుగా మూడో పులోమ వేయించినటువంటి మేకధోని శాసనం. ఓకేనండి. శాతవాహనుల యొక్క పతనం ఎక్కడ జరిగింది అంటే బళ్ళారి ప్రాంతంలో జరిగినట్టుగా చెప్పుకుంటాం కదండి. ముందు క్లాసులో కూడా మనం మూడో పులోమావి బళ్ళారి ప్రాంతానికి పారిపోయి అక్కడ కొంతకాలం పరిపాలన చేసి అక్కడే రాజ్యాన్ని అంతం చేసినట్టుగా చెప్పారు. ఓకేనా? సో కాబట్టి సుక్తంకర్ అభిప్రాయం ప్రకారం శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వారుగా పేర్కొన్నాడు. అలాగే ఇంకొక చరిత్రకారుడైనటువంటి మిరాషి అనే అతను శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వారు కాదు, వీళ్ళు మహారాష్ట్రలో కొంత భాగమైనటువంటి విదర్భ ప్రాంతానికి చెందిన వారిగా చెప్పాడనమాట. మహారాష్ట్రలో కొంత భాగమైనటువంటి విదర్భ ప్రాంతానికి చెందిన వారిగా మిరాషి అనేటువంటి చరిత్రకారుడు చెప్పాడు. అలాగే శ్రీనివాస అయ్యంగార్ అనే ఆయన శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారిగా చెప్తారు. ఈయన ప్రకారం ఏంటంటే ఆంధ్ర శాతవాహనుల పరిపాలనలో చాలా వరకు ఈ ప్రతిష్టానపురం, అదే పైఠాన్ అంటాం కదండి, ప్రతిష్టానపురాన్ని ప్రస్తుతం పైఠాన్ అని పిలుస్తాం. సో ఈ ప్రతిష్టానపురాన్ని చాలా కాలం వరకు మా శాతవాహనులు రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు. కాబట్టి వీళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళుగా ఈ శ్రీనివాస అయ్యంగార్ చెప్తాడు. అలాగే గుత్తి వెంకట్రావు అనే చరిత్రకారుడు వచ్చేసి వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళుగా చెప్తారు. గుత్తి వెంకట్రావు అభిప్రాయం ప్రకారం ఆంధ్ర శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారిగా చెప్తారు. ఈయన తెలిపిన కారణాలు చూస్తే శాతవాహనులకి అమరావతికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉందని, అలాగే వీరి పరిపాలనా కాలంలో అశోకుడు ఉన్నాడు కదండి, అశోకుడు వీరి శాతవాహనుల పరిపాలనా కాలంలో అమరావతిలో అమరావతి స్తూపాన్ని నిర్మించాడు. అమరావతి స్తూపం వేయించాడు కదండి అశోకుడు. సో అమరావతిలో అమరావతి స్తూపాన్ని వేయించాడు. కాబట్టి గుత్తి వెంకట్రావు అభిప్రాయం ప్రకారం ఆంధ్ర శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారిగా చెప్తారు. అలాగే గోపాలాచారి అనే చరిత్రకారుడు వచ్చేసి ఈ ఆంధ్ర శాతవాహనులు వచ్చేసి తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళుగా చెప్తారు. అలాగే దమా రాజారెడ్డి చూసుకుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా చెప్తారు. రామారెడ్డి చెప్పినటువంటి కారణాలు చూస్తే మొదటి చక్రవర్తి అయినటువంటి శ్రీముఖ శాతకర్ణి మొదటి చక్రవర్తి కదండి, శాతవాహన చక్రవర్తుల్లో మొదటివాడు. అలాగే శాతవాహన రాజ్య స్థాపకుడు. ఆయనకు సంబంధించినటువంటి నాణ్యాలు కరీంనగర్ ప్రాంతంలో 8 నాణ్యాలు లభించాయి. కరీంనగర్ ప్రాంతంలో 8 నాణ్యాలు లభించాయి. అలాగే ఎక్కడ మొదట కరీంనగర్లో లభించాయి. కరీంనగర్ ప్రాంతంలోని కోటిలింగాల ప్రాంతంలో 8 నాణ్యాలు శ్రీముఖ శాతకర్ణికి సంబంధించినటివి లభించడం. అలాగే మెదక్ జిల్లాలోని కొండాపూర్లో కూడా ఈ శాతవాహనుల నాణ్యాలు లభించడం కారణంగా దమా రాజారెడ్డి ఈ శాతవాహనులు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారిగా పేర్కొన్నాడు. సో ఈ ఏ చరిత్రకారుడు ఏ
ప్రాంతానికి సంబంధించిన వారిగా తెలిపారో దాని గురించి మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఈ విధంగా అడగవచ్చండి. దమారాజారెడ్డి, మిరాసి, శ్రీనివాస అయ్యంగార్, గుత్తి వెంకట్రావు, గోపాలాచారి, సుక్తంకర్. సో ఇక్కడ ఇటువైపు ప్లేసెస్ ఇచ్చేసి మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో అడగచ్చు. సో అలాంటప్పుడు దమారాజారెడ్డి వచ్చేసి మీకు తెలంగాణ ప్రాంతం వారని తెలిపాడు. మిరాసి అని ఆయన మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం అని చెప్పాడు. శ్రీనివాస అయ్యంగారు మహారాష్ట్ర అని చెప్పాడు. గుత్తి వెంకట్రావు ఏమో ఆంధ్రప్రదేశ్ వారు అని చెప్పాడు. గోపాలాచారి ఏమో తమిళనాడుకు సంబంధించిన వారిగా పేర్కొన్నాడు. సుక్తంకర్ అయినా వీళ్ళు కర్ణాటకకు సంబంధించిన వారిగా పేర్కొన్నాడు. సో ఇది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ వ్యక్తులు, వాళ్ళు చెప్పినటువంటి ప్లేసెస్. ఓకేనా. తర్వాత వీరి యొక్క రాజధానుల గురించి చూస్తే ముఖ్యంగా 3 రాజధానులు మనకు వినిపిస్తాయండి. ఈ రాజధానిలో మొదటిగా కోటిలింగాల ప్రాంతం. కోటిలింగాల ప్రాంతం వచ్చేసి కరీంనగర్ జిల్లాలో ఉంటుంది, తెలంగాణలో. ఇది తొలి శాతవాహనుల కాలం నాటి రాజధాని అన్నమాట. కోటిలింగాల కరీంనగర్ జిల్లాలో ఉంటుంది, తొలి శాతవాహనుల కాలం నాటి రాజధాని. తర్వాత ఎక్కువగా ప్రతిష్టానపురం, అదే పైఠాన్ అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశారు. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఇది 23వ చక్రవర్తి అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నాటి రాజధాని. ఓకేనా. తర్వాత ఈ 3వ రాజధాని చూస్తే ధాన్యకటం, ఇదే ధరణికోట అని కూడా అంటారు, ప్రస్తుత అమరావతి ప్రాంతం. ఇది చివరి శాతవాహనుల కాలం నాటి రాజధానిగా పేర్కొంటారు. ఓకేనా. సో వీరి రాజధానుల విషయానికి వస్తే ఈ 3 ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్. సో మొదటి శాతవాహనుల కాలంలో, అదే తొలి శాతవాహన రాజుల కాలంలో కోటిలింగాలను కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తే 23వ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నాటికల్లా పైఠాన్ ప్రతిష్టానపురం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అలాగే చివరి శాతవాహన కాలం నాటి చక్రవర్తుల దగ్గరకు వచ్చేసరికి ధాన్యకటకం లేదా ధరణికోట అనే ప్రాంతాన్ని శాతవాహనుల రాజులు దీన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఇది ధాన్యకటకం లేదా ధరణికోట, ఇది ప్రస్తుత అమరావతి ప్రాంతం అండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు శాతవాహనులకు సంబంధించి రాజధానులు, అలాగే వారి జన్మస్థానం. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.